హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజైతే హెల్తీగా తినాలి కానీ అసలు టైం ఉండట్లేదు అనుకునే వాళ్ళకి ఇవి ది బెస్ట్ రెసిపీస్ అండి. వర్కింగ్ వుమెన్స్ కానివ్వండి, లేదంటే పిల్లలతో అవ్వట్లేదు కానీ హెల్తీగా తినాలి, రోజు సెపరేట్‌గా కుక్ చేసుకోవాలంటే టైం ఉండట్లేదు అనుకునే వాళ్ళు ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌నైతే బ్రేక్‌ఫాస్ట్‌లో గానివ్వండి, డిన్నర్‌లో గాని తినొచ్చు ఈ రెసిపీస్ అయితే. మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నారనుకోండి ఎక్కువగా టైం పట్టదు. సో, మీరు గంటలు గంటలు కిచెన్‌లో ఉండాల్సిన అవసరం లేదనమాట. చాలా ఈజీగా చేసుకొని హెల్తీగా తినేసేయొచ్చు. ముందుగా అయితే చియా పుడ్డింగ్. దీనికోసం అయితే ఒక 10, 12 బాదం ఆల్మండ్స్ ఉంటాయి కదా! అవి నైటే సోక్ చేసుకొని పెట్టుకున్నాను. సోక్ చేసుకున్న తర్వాత ఇలా పీల్ ఔట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని బాదం మిల్క్ అయితే తీసుకోవాలి. దీని ప్లేస్‌లో మీరు కోకోనట్ మిల్క్ తీసుకోవచ్చు, సోయా మిల్క్ తీసుకోవచ్చు, నార్మల్ మిల్క్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా బాదం ఇలా తీసుకున్న బాదం మిల్క్‌లో చియా సీడ్స్ ఉంటాయి కదా! ఒక 4, 5 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇవి నేను హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్న చియా సీడ్స్ అనమాట. మీరు డైరెక్ట్‌గా సోక్ చేయని చియా సీడ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇలా బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత టైట్‌గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే 2, 3 అవర్స్ పెట్టుకున్నా సరిపోతది. మీకెప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసి ఫ్రిడ్జ్‌లో నుండి ఇప్పుడు బయటికి తీసి చూపిస్తున్నాను ఫ్రిడ్జ్ నుంచి. నేను ఓవర్ నైట్ పెట్టాననమాట. ఇలా బయటికి తీసిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అనమాట. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అండ్ స్వీట్‌నెస్ కోసం నేనైతే కోకోనట్ షుగర్ వేస్తున్నాను. మీరు హనీ అయినా వేసుకోవచ్చు. లేదంటే బెల్లం అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన ఫ్రూట్‌తోని మీరు చియా పుడ్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా! మ్యాంగో సీజన్ కాబట్టి నేను మ్యాంగోస్ తీసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు పైనాపిల్ తీసుకోవచ్చు, వాటర్ మెలన్ తీసుకోవచ్చు, బనానా తీసుకోవచ్చు. సో, మస్క్ మిలన్ తీసుకోవచ్చు. ఇష్టమనమాట. చియా పుడ్డింగ్ ఏం లేదండి. ఒక లేయర్ మనం తీసుకున్న ఫ్రూట్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక లేయర్ ఏమో చియాస్ వేసుకోవాలి. మనం బాదం మిల్క్‌లో సోక్ చేసుకున్నాం కదా! అది వేసుకోవాలి. లేయర్ బై లేయర్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. సో, ఇలా మీరు ఒక్కరు తింటారా? ఇద్దరు తింటారా? అనే దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను చేసే క్వాంటిటీ అయితే ఒకరికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇది మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా తినొచ్చు, ఈవినింగ్ డిన్నర్‌లో అయినా తినొచ్చు. సో, ఇలా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను వాల్‌నట్స్ వేస్తున్నాను, పంప్కిన్ సీడ్స్ వేశాను, సో, మిలాన్ సీడ్స్ వేశాననమాట. ఇంకా మీరు అంజీర్ వేసుకోవచ్చు, లేదంటే కిస్మిస్ వేసుకోవచ్చు, డేట్స్ వేసుకోవచ్చు. సో, చూసారా? చాలా చాలా టేస్టీగా ఉంటదండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇది మీరు మార్నింగ్ తింటే ఈ ఆఫ్టర్‌నూన్ 1:30, 2 వరకు కూడా అసలు ఆకలేదు. చాలా ఫిల్లింగ్ ఉంటదనమాట. ఈవినింగ్ డిన్నర్‌లోకైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆహ్, ఓవర్ నైట్ ఓట్స్ అనమాట. సో, ఇది చేసుకోవడం అయితే చాలా ఈజీ అండ్ హెల్త్‌కైతే చాలా చాలా మంచిది. తీసుకోవడం ఏం లేదండి. నార్మల్‌గా ఒక కప్పు పాలు తీసుకోవాలి. నేనైతే నార్మల్ మిల్క్ తీసుకుంటున్నాను. మీరు కోకోనట్ మిల్క్ తీసుకోవచ్చు, బాదం మిల్క్ తీసుకోవచ్చు, లేదంటే సోయా మిల్క్ అయినా తీసుకోవచ్చు. మీరెంత తింటారో అంత క్వాంటిటీ ఒక కప్పు ఓట్స్ వేశాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొన్ని ఒకేసారిగా వేసుకోకుండా మీకు అవసరం అనుకుంటే మళ్ళీ కొన్ని మిల్క్‌ని యాడ్ చేయొచ్చు. లేదంటే ఓట్స్‌ని యాడ్ చేయొచ్చు. మీకు మరీ టైట్‌గా కలపొద్దు. కొంచెం లూజ్‌గానే కలపండి. ఎందుకంటే ఓట్స్ అనేవి కొంచెం ఆహ్, స్టిక్కీగా అయిపోతాయి కాబట్టి, ఇలా టైట్‌గా ఉన్న ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి ఓవర్ నైట్. మీరు ఇది బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకోవాలంటే ఈ ప్రాసెస్ అనేది నైటే ప్రిపేర్ చేసుకోవాలి. లేదు ఈవినింగ్ డిన్నర్‌లోకి తీసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ మార్నింగ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మీ ఇష్టం. సో, నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. బయటికి తీసాననమాట. తీసిన తర్వాత కొన్ని మళ్ళీ మరీ టైట్‌గా ఉందనుకోండి కొన్ని మిల్క్ యాడ్ చేయొచ్చనమాట. మిల్క్ యాడ్ చేసి కలిపిన తర్వాత స్వీట్‌నెస్ కోసం అయితే నేను కోకోనట్ షుగర్ యూజ్ చేస్తున్నాను. మీరు హనీ అయినా, బెల్లమైనా యూజ్ చేయొచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డేట్స్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. లేదంటే బనానా కానివ్వండి, లేదంటే మస్క్ మిలన్ కానివ్వండి, ఏదో ఒక ఫ్రూట్ వేసుకోవచ్చు. లేదంటే నట్స్ అయినా వేసుకోవచ్చు. నట్స్ అండ్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. మీకు ఇంట్లో ఉన్న అవైలబిలిటీని బట్టి మీరైతే వేసుకోవచ్చు. సో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా ఫిల్లింగ్‌గా కూడా ఉంటదనమాట. నెక్స్ట్ అయితే స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ అంటే నేను పెసలతో చూపిస్తున్నాను. మూంగ్ దాల్ స్ప్రౌట్స్ చూపిస్తున్నాను. మీరు ఈ ప్లేస్‌లో చెన అయినా తీసుకోవచ్చు. లేదు అంటే బొబ్బర్లుంటాయి కదా! అవైనా తీసుకోవచ్చు. లేదంటే మిక్స్‌డ్ స్ప్రౌట్స్ అయినా తీసుకోవచ్చు. బట్ నేనైతే మిక్స్‌డ్ స్ప్రౌట్స్ అంతగా ప్రిఫర్ చేయను. ఏదే ఒకటి సింగిల్‌గా తీసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది నాకైతే. సో, ఇవి పెసలు నైట్ సోక్ చేసుకున్నాననమాట. ఒక నైట్ నానితే సరిపోతుంది. మార్నింగ్ మళ్ళీ నీట్‌గా వాష్ చేసుకోవాలి 2 సార్లు. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొలకలు కడుతున్నాను. మొలకలకి ఎప్పుడైనా మంచి కాటన్ క్లాత్ తీసుకోవాలి. నేను వైట్ కలర్ కాటన్ క్లాతే యూజ్ చేస్తాను. చాలా బాగొస్తాయన్నమాట.
ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫస్టు జల్లి బుట్టలో వేసుకొని వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఇలా వేసుకొని బాగా టైట్‌గా మూట కట్టేసుకోవాలి కాటన్ క్లాత్‌లో. చూపిస్తున్న విధంగా ఆ చిల్లుల గిన్నెలోనే ఇలా పెట్టేసుకోవాలనమాట. కొంచెం గాలి రావాలి. ఇలా క్లోజ్డ్‌గా ఉన్న దాంట్లో పెట్టేసి మూత పెట్టేయొద్దు ఎప్పుడైనా సరే స్ప్రౌట్స్‌ని. ఇలా ఓపెన్‌గానే వదిలేసేయండి. ఆహ్ రూమ్ టెంపరేచర్‌లో. సో, ఇది మార్నింగ్ కట్టాను కదా! నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. అంటే ఒక డే, ఒక నైట్ తర్వాత చూపిస్తున్నాను. 24 అవర్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. మనకి పెసలు చాలా ఈజీగా మొలకలొచ్చేస్తాయి. మరి ఎక్కువగా పొడుగొచ్చినా గూడా మనకు తినాలనిపించదు. మామూలుగా వస్తే సరిపోతది. సో, చాలా బాగొచ్చాయన్నమాట. సో, మీరిది ఒకేసారి ఇంకా మిగిలిపోయాయనుకుంటే కొద్దిగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఇలా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువ రోజులు స్టోర్ చేయకండి మొలకల్ని. ఒక 2, 3 డేస్ అంతే. అంతకంటే ఎక్కువ స్టోర్ చేసుకోవద్దు. సో, నేను ఈ మొలకలనైతే చాలా రకాలుగా యూజ్ చేస్తాను. మీరు ఇలా రాగా తినడం ఇష్టం లేకపోతే దీంట్లో కొంచెం పెప్పర్, లెమన్ యాడ్ చేసుకొనైనా తినొచ్చు. లేదంటే అసలు రాగా ఇలా వద్దు అనుకుంటే స్టీమ్ చేసుకొనైనా తినొచ్చు. లేదంటే మొలకలతో చాలా రకాల రెసిపీస్ చాలా హెల్తీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా తినగలిగేలా. సో, అవైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో, చూస్తూనే ఉండండి సింప్లీ సరిత ఛానల్‌ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.